ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీలో బూమ్రా ఆడతాడా లేదా అనే ప్రశ్నకు తెరపడింది. భారత జట్టుకు అభిమానులకు నిరాశని మిగులుస్తూ స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా లేకుండానే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడబోతుంది. ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా బౌలింగ్ చేసిన బూమ్రా చివర్లో గాయపడ్డాడు. 5గురితో కూడిన ప్రత్యేక బృందం ఎంతో కసరత్తు చేసినా బూమ్రా మ్యాచ్ ఫిట్నెస్ సాధించలేకపోయాడు. బూమ్రా గాయం నుండి దాదాపు కోలుకున్నట్లే అని పేర్కొన్న వైద్య బృందం అతను ఏ ఇబ్బంది లేకుండా బౌలింగ్ చేయగలడని హామీ ఇవ్వలేకపోయిందట. బూమ్రాను ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడించడంపై సెలెక్టర్లు జట్టు యాజమాన్యమే నిర్ణయం తీసుకోవాలని చెప్పిందట. జట్టు అవసరాల దృష్ట్యా బూమ్రాను ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిస్తే గాయం తిరగబెట్టొచ్చని, తర్వాత ఎక్కువ కాలం మైదానానికి దూరమవుతాడనే భయాల నేపథ్యంలో అతడిని దూరం పెట్టడమే మంచిదని భావించినట్టు తెలుస్తోంది. దీంతో వెన్ను కింది భాగంలో గాయం వల్ల బూమ్రా పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైనట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. బూమ్రా స్థానంలో యువ పేసర్ హర్షిత్ రాణాను జట్టులోకి తీసుకున్నట్లు కూడా బోర్డు వెల్లడించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో జస్ప్రీత్ బూమ్రా ఆడకపోవడం భారత జట్టుకు ఖచ్చితంగా లోటే. వచ్చే నెల 21వ తేదీన ఐపీఎల్ మొదలయ్యే సమయానికి అతడు ఫిట్నెస్ సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మరొక షాకింగ్ విషయం ఏంటంటే భారత స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ని కూడా స్క్వాడ్ నుండి తప్పించారు. ముందు ప్రకటించిన స్క్వాడ్లో జైస్వాల్కు చోటు దక్కినప్పటికీ వరుణ్ చక్రవర్తి జట్టులోకి వస్తే సుందర్ను తప్పిస్తారని అనుకుంటే జైస్వాల్ని తప్పించాలనే నిర్ణయం కూడా భారత అభిమానులను షాక్కు గురిచేసింది. నాన్ ట్రావెలింగ్ సబ్స్టిట్యూట్ ప్లేయర్లుగా యశస్వి జైస్వాల్, మహమ్మద్ సిరాజ్, శివన్ దూబేలను ఎంపిక చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.